తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. కుటుంబ సభ్యులు ఈ స్థలానికి వస్తే బాగుంటుందని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవా, నీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి నీ కూడా తండ్రి గ్రహింపు కలిగినటువంటి మనస్సును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సోదరులు అప్పారా గారు వారి కుటుంబ సభ్యులు ఎందు నిమిత్తం ఈ కూడికను ఏర్పాటు చేశారు అనేది మనం ఆలోచించగలిగితే, దేవుడు వారికి చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడానికి ఈ కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. అదే నా ముఖ్య ఉద్దేశం. ఇంకేమైనా ఉందా అప్పారా గారు? అందుకేనా పెట్టింది? వెరీ గుడ్, మంచోడు. కనుక ఇందును బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే కేవలము ఈరోజు ఒక్క దినంతో ఈ కూడికతో ముగిసిపోయేది కాదు దేవుని కృతజ్ఞత చెప్పటం అంటే. ఎందుకంటే దేవుడు నిత్యము మేలు చేసేవాడు. ఒకరోజు మేలు చేసి మనం థ్యాంక్స్ చెప్పగానే ఆ రోజుతో మర్చిపోయేవాడు కాదు ఆయన. ప్రతి నిత్యము కూడా దేవుని మేలు, దేవుని యొక్క ఆశీర్వాదం తన పిల్లల పైన ఉంటుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు ఈ కుటుంబం నుంచి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో కొన్ని సంగతులు మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, 116వ కీర్తన 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని భక్తుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. 116వ కీర్తన 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను? క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు అప్పారా గారికి దేవుడు చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతగా దేవునికి ఏమిస్తే సరిపోతుంది? మనం ఆలోచించాలా? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే సరిపోద్దండి? మరి ఏం చేస్తే, ఏమిస్తే దేవుని రుణం తీర్చుకోగలడు ఆయన? ఏమైనా ఇవ్వగలం దేవుడికి? మనం ఇవ్వగలమా? 13వ వచనంలో చూడండి, చాలా ప్రాముఖ్యమైన సంగతి మాట్లాడుతున్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు భక్తుడు. మరి ఈ భక్తుడు ఏం చేయాలి? దేవుడు మేలు చేశాడు కనుక అప్పారావు అనేటటువంటి భక్తుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? రక్షణను నిర్లక్ష్యము చేయకుండా. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు మేలు చేశాడు, అందును బట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం మనం చూడగలిగితే, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడ టాపిక్ ఏంటంటే రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణ నిర్లక్ష్యము చేస్తూ ప్రార్థన చేస్తే ప్రార్థన వినడు దేవుడు. మరి రక్షణ అనేది ఎక్కడుంది
అనేది చూడగలిగితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? ఈ భూమి మీద మేలులు అనుభవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఈ మేలులు అనుభవిస్తూ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలం తర్వాత ఈ జీవితానికి ఒక ముగింపు ఉంది. ఆ ముగింపులోకి వెళ్ళే లోపే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన, రక్షణకరమైనటువంటి సువార్తను నువ్వు నిర్లక్ష్యము చేసుకోవడానికి వీల్లేదు. వాక్యము వినకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది ప్రతిఫలించదు. అందుకే మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతలు ఎలా తెలపాలో దేవుడు చెబుతున్నాడు. ఈ సమాజానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో చెబుతున్నాడు. సాటి మనిషి చిన్న సహాయం చేస్తేనే బ్రదర్ థ్యాంక్స్ అండి అని మాట్లాడతాం మనం, అవునా? ఏదో ఒక రోజుకి ఏదో చిన్న హెల్ప్ చేసినందుకే థ్యాంక్స్ చెప్తాం మనం. ఎప్పుడైనా కనపడినా కూడా మంచి హెల్ప్ చేశారండి పలానా రోజు, పలానా సమయంలో, పలానా చోట అని మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం పదే పదే. ఒకరోజు ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తినే మర్చిపోకుండా మనం పదే పదే థ్యాంక్స్ చెప్తున్నామే. తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి నువ్వు మరణించే వరకు నీకోసం తపన పడుతున్నాడే, నీకోసం సమకూర్చాడే అన్నీ ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత ఎంతకాలం చెప్పాలి మనిషి? బ్రతికి ఉన్నంత కాలము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనపడతాడండి, నిజంగా అద్భుతమైనటువంటి పర్సన్. ఆయన ఒక్కడే ప్రార్థన చేయట్లేదండి, అతను, అతని భార్య, తన కుటుంబం అంతా కలిసి ఏదో అవసరం వచ్చినప్పుడు చేయట్లా ప్రార్థనైనా. ఎలా చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు అనగా కొర్నేలి అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదండి, చాలా బిజీ పర్సన్. అతను 100 మంది సైన్యానికి అధికారైన ఒక సైన్యాధికారి. అంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క భక్తి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో, ఈ భూమి మీద కొనసాగించాడో, ఎలా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడో ఆ సందర్భాన్ని మనం చదవగలిగితే 2వ వచనం మొత్తం కూడా, అతడు తన ఇంటి వారు, అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట, తన ఇంటి వారందరితో. ఒకసారి మనం అక్కడ ఆగుదాం ప్రియులరా. కొర్నేలు అనే భక్తుడు ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తున్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. మరి మనము ఆలోచించండి ఒకసారి. భక్తుడైన కొర్నేలు గారిలో ఉన్నటువంటి కృతజ్ఞత నేడు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో కనపడుతుందా? ఆలోచించండి మీరు. ఈరోజు భర్త మందిరానికి వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే బిడ్డలు రారు. మరి ఎలా వస్తుంది మీ కుటుంబానికి మేలు? ఎలా వస్తుంది కుటుంబానికి ఆశీర్వాదం? అందుకే చిన్న టైటిల్ తీసుకొని మనం ముందుకెళ్దాం. ఆశీర్వాదాన్ని కోల్పోతున్న ఆత్మీయ కుటుంబం. ఎందుకు ఈరోజు ఆత్మీయ కుటుంబాలుగా కనపడుతున్నటువంటి కుటుంబాలకు ఆశీర్వాదాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మీరు ఆలోచించండి. అందరూ ఆత్మీయులుగా కనపడుతున్నారు, కానీ ఆత్మీయ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు ఎందుకు రావట్లేదు ఈరోజు? ఎందుకు రావట్లేదంటే దేవుని మాట వినగలిగే మనసు నేడు ఆత్మీయ కుటుంబాలకు లేదు. కేవలం వింటున్నారు, విడిచిపెడుతున్నారు, తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు సమాజంలో. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికిన ప్రతి ఒక్కరూ, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవరా సెల్ ఫోన్ వాడేది? సౌండ్ తగ్గించుకోరా బాబు. దేవుని మాటకు విధేయత కలిగి దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు ఇక్కడ వీర్రాఘపురంలో ఉన్న, మరొక ప్రాంతానికి వెళ్ళినా, మరొక దేశానికి వెళ్ళినా సురక్షితంగా ఉంటారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. దేవుని మాట వినేవారు, దేవుని మాట ప్రకారం బ్రతికే ఆత్మీయ కుటుంబం ఎక్కడున్నా, చూడండి ఏమంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ఏమంటున్నాడు దేవుడు అక్కడ?
నా మాట వినేవాడు హ్యాపీగా, సంతోషంగా, సురక్షితంగా ఉంటాడు. ఎందుకంటే నా మాట వాడికి ప్రొటెక్షన్ ఇస్తుంది, నా మాట వాడిని రక్షిస్తుంది, నా మాట వాడిని కాపాడుతుంది. ప్రసన్న తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, హాస్టల్లో ఉన్నా, లేకపోతే ఆ తర్వాత ఇంకెక్కడున్నా కూడా దేవుని వాక్యానుసారంగా బిడ్డ బ్రతుకుతూ ఉంటే తనకు నిత్యము తోడుండేది ఎవరండి? ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఉన్నారు తోడు. మరి రేపటి నుంచి ఎవరు ఉంటారు తోడు? చెప్పాలి. ఇప్పుడు హాస్టల్కి వెళ్తావు, రేపు వెళ్ళాలి, రేపు అబ్బో వెళ్ళు. రేపటి నుంచి ఎవరు ఉంటారు తోడు? దేవుడు. మరి దేవుడు తోడు ఉండాలంటే ఇప్పుడు ప్రసన్న ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం బ్రతకాలి, దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. కేవలం ప్రసన్న మాత్రమే కాదండి, తల్లిదండ్రులు విధేయత కలిగి ఉండాలి, తమ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ప్రియులారా. వారికిని, చూడండి ఏమంటున్నాడు దేవుడు, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే మనసు. ఏ మనసు? కట్ చేసుకుందాంలే. ఓకే, మంచిదండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం మరొకసారి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం. కూర్చోవాలి త్వరగా. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికుండిన మేలు అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే మనసు వారికి ఉంటే మేలు అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు మనకు మేలు కలగాలి, మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. రెండో విషయం మనం చూడగలిగితే మన మనసు దేవుని మీదే ఆనుకొని ఉండాలి. ఎప్పుడైతే మన మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు, మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఇదే విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి వివరణ చెప్తున్నాడు. అక్కడ ఎప్పుడైతే దేవుని మాట వినే మనసు నీకుందో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటటువంటి మనసు నీకు ఉంటుందో, అట్లాంటి విశ్వాసం కలిగినటువంటి వారి యొక్క మనసు దేవుని మీద ఆనుకొని ఉంటే నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా దేవుడు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాననేటటువంటి ఆదరణతో కూడిన మాట చెబుతున్నాడు. చదువుతా మాట. ఎవని మనసు అయితే నీ మీద ఆనుకొని ఉంటుందో, చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళనే పూర్ణ శాంతి గలవానిగా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎందుకంటే ప్రియులరా, గత కొన్ని దినాలు సోదరులు అప్పారా గారు ఫ్యామిలీ జీవనోపాధి కొరకు ఆయా ప్రాంతాల్లో తిరిగి మరలా ఈ గృహానికి చేరారు. మనందరికి తెలిసిన విషయమే. దేవుడు అనేక ప్రాంతాలు అనేక చోట్ల వాళ్ళు తిరిగినప్పటికీ కూడా ఆయన కృపచేత ఆయన ప్రేమ చేత వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి ఈ కూడికని ఏర్పాటు చేయడానికి ఒక గొప్ప మేలు చేశాడని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుని యొక్క కృప, ఆయన ఆదరణ ప్రతి ఒక్కరికి అవసరం. చాలామంది ఇది తెలియక చాలా పొరపాట్లు చేస్తున్నారు ఈరోజు సమాజంలో. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నాయన, నీ కుటుంబానికి నీ దేహానికి నేను కాపరిగా ఉంటే. చదువుకున్న 23వ కీర్తనలో 4వ మాట చదువుకుందాం ఒకసారి. 23వ కీర్తనలో 4వ మాట మీరు చూడగలిగితే ప్రియులారా, చూడండి ఏమంటాడు భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను తిరిగినను ఏ అపాయము, చూడండి ఏమంటున్నాడు, ఏ అపాయం వచ్చినా కూడా అసలు నేను భయపడినట్టున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే, చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే మనం ఎక్కడ తిరిగినా ఎక్కడ బ్రతికినా అసలు ఏ అపాయానికి మనం భయపడం. ఎందుకంటే భయపెట్టేవాడు దేవుడు, కాబట్టి ఏదైనా కలగజేసేవాడు దేవుడు. ఎందుకంటే ప్రియమైన దేవుని వరలారా, మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ప్రకృతిని కలగజేసినటువంటి దేవుడు ఈ ప్రకృతిలో ఎక్కడేది ఉందో తెలుసా తెలియదు ఆయనకి? తెలుసా తెలియదా? మనం ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తాడా చూడ్డా?
ఖచ్చితంగా చూస్తాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినా దేవుడు ఇలా చూశాడో లేదో ఒక మాట చూద్దాం ప్రియులారా. 136వ కీర్తన తీయండి ఒకసారి. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినా దేవుడు ఇలా చూశాడా చూడకుండా వదిలేశాడా కొన్ని మాటలు చూద్దాం. 139వ కీర్తనలో 2వ వచనం చూద్దాం ప్రియులారా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఎక్కడ తిరిగినా, మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మనం కూర్చొని ఉన్నామో, నిలబడి ఉన్నామో, పడుకొని ఉన్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం తింటున్నామో, ప్రతిదీ కూడా బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న పరలోకపు తండ్రి నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటను మనం శ్రద్ధగా విన్న ఎడల ఖచ్చితంగా మనకు మేలే చేస్తాడు తప్ప కీడు అస్సలే మాత్రం చేయడు దేవుడు. అందుకనే ప్రియమైన దేవుని వారలారా, మరొక సంగతిని మనం చూడగలిగితే 91వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నాడు. నిన్ను గమనిస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీకు బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవుడు నీకు ఆధారంగాను చేసుకొని, ఆయనను అండగాను చేసుకొని, కాపరిగాను చేసుకొని, ఆయనతోనూ సహవాసం చేస్తూ ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క ప్రేమలో నడవగలిగినప్పుడు ఎంత ప్రొటెక్షన్ నీకు ఉంటుందో, ఎంత ఆదరణ నీకు ఉంటుందో అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 91వ కీర్తనలో చూడండి 3వ వచనం చూద్దాం ప్రియులారా. 91వ కీర్తన 3వ వచనం చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూశారండి, దేవుని మాట వింటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే, మనం ఎక్కడున్నా కూడా దేవుని యొక్క కృప, ఆయన ఆదరణ మనల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇదే అధ్యాయం 7వ వచనం చూడండి. నీ పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కన చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు దేవుడు. నువ్వెక్కడున్నా కూడా, ఎక్కడ బ్రతికినా కూడా దేవుని చాటును నువ్వు బ్రతకగలిగితే, దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు కాపాడబడతావు. ఈరోజు దేవుని ఆదరణ లేకుండా, దేవుని యందు భయము భక్తి లేకుండా బ్రతుకుతున్న వారందరూ కూడా ఈరోజు ఎంతమంది క్షేమంగా ఉన్నారో మీరు ఆలోచించండి. దేవుణ్ణి దూరం చేసుకుని ఎంతమంది హ్యాపీగా ఉన్నారో మీరు చెప్పండి. దేవునికి దూరమైన సాధించేది కూడా ఏమి ఉండదు ఈ భూమి మీద. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాయన 10వ వచనం చూడండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూసారు ఎంత కేర్ తీసుకుంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, ఆ మాట వింటున్నటువంటి నీ పట్ల శ్రద్ధ నిలుపుతాడు ఆయన. నువ్వు దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే అస్సలు నిన్ను పట్టించుకోడు ఆయన. పట్టించుకుంటాడా? ఇప్పుడు ప్రసన్న వాళ్ళ నాన్న చెప్పిన మాట వినకుండా తనకు నచ్చినట్టుగా బ్రతుకుతుంది అనుకోండి, హాస్టల్కి పంపిస్తాడు? రేపు పంపించడు. అడిగినవి కొనిపెడతాడా? కొనిపెట్టడు. ఇప్పుడు తండ్రి చెప్పినవన్నీ ఇంటుంది కాబట్టి అన్నీ కొనిపెడతాడు ఆయన, అన్నీ చేస్తాడు ఆయన. ఇప్పుడు అలా వినకుండా నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనుకోండి, అప్పారాగారు కొనిస్తాడు అన్నీ? కొనివ్వడు. కొనిస్తాడా ప్రసన్న? చెప్పిన మాట వినకపోతే కొనిస్తాడా? కొనివ్వడు. పరలోకపు తండ్రి కూడా అంతే. ఆయన మాట వినకపోతే నిన్ను కాపాడ్డాం. ఆయన మాట వినకపోతే ఎలాంటి మేలు నీకు చేయడు. ఆయన మాట వినకపోతే ఎలాంటి ఆశీర్వాదం నీ కుటుంబానికి రాదు. ఆయన మాట వినకపోతే ఎట్లాంటి ఉపయోగం నీకు ఈ భూమి మీద ఉండదు. ఆ లోపల ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఒకసారి కనుక్కోండి. వెళ్ళి అలా కనుక్కోండి ఒకసారి, ఎందుకు మాట్లాడుతున్నారు లోన. ఇంకొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఇంకొక మాట చూద్దాం ప్రియులారా. ఇంకొక మాట చూద్దాం. 121వ కీర్తనలో 3-4 వచనాలు కూడా చూడండి. 121వ కీర్తనలో చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 121వ కీర్తనలో 3వ వచనంలో, ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు,
నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకుంటే మనుషుల్నికి ఎలాంటి ఉపయోగం పడరు, ఎలాంటి మేలు చేయరు మనుషులు. అదే దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారం బ్రతికితే ఆయన నిన్ను కాపాడతాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి లేకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే నీకు సమస్య వస్తే పట్టించుకోడు ఆయన. అందుకే ప్రియులరా, దేవుడు నిత్యము మేలు చేసేవాడు కనుకనే నీ ప్రతి అవసరాన్ని కూడా ఏం చేయాలి? దేవుని మీద పెట్టాలి, దేవునికి చెప్పాలి. చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 55వ కీర్తనలో 22వ వచనం చూడండి. మరొక 2 మాటలు చూసుకొని చేద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం చూడండి. నీ భారం ఏదైనా కూడా ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. కనుక భక్తులైనటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా దేవుని మీద పెట్టాలి. దేవా, ఇదిగో ఈ సమస్య వచ్చింది నాకు, ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాను నేను, ఇదిగో నా కుటుంబాన్ని విడిచాను, జీవనోపాధి కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళాను, అనేక చోట్ల తిరిగాను, అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు నీవు నాకు సహాయం చేసావు నాయన. కనుకనే నువ్వు నాకు చేసినటువంటి మేలుకు గాను ఇదిగో నీకు కృతజ్ఞతలుగా నేను ఇదిగో ఈ కార్యము జరిగిస్తున్నాను, ఈ పని చేస్తున్నానని ఒక దినానికి పరిమితమైనటువంటి కృతజ్ఞత చేస్తే అది సరిపోదు. కనుక దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యమునకు మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కనుక దేనిని గూర్చి అసలు మీరు చింతించొద్దు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. దేనిని గూర్చి కూడా మీరు చింతించొద్దు. ఎందుకు అంటే మీ ప్రతి అవసరమును తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే మీకు తోడుండేవాడు, మనుషులు కాదు. అది గమనించాలి. అందుకే చివరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే చివరికి ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము చూడండి, 10వ అధ్యాయం 13వ వచనం చదువు తల్లి. నీ మేలు కొరకు, చూడేమంటున్నాడు ఆయన, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. చూడండి, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేం అడుగుతున్నాడు చెప్పు? ఏమని అడుగుతున్నాడు దేవుడు? నీ ఆస్తి ఇవ్వు, లేకపోతే నీ బంగారం ఇవ్వు, నువ్వు మేపుకునే పశువుల్ని ఇవ్వని అడిగాడా? ఏమడుగుతున్నాడు దేవుడు? ఏమడుగుతున్నాడు ప్రసన్న? ఏమడుగుతున్నాడు దేవుడు? ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతకటాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు కేవలం వింటున్నారు, విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. కనుకనే మనకు కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. కనుక ఆయన వాక్యం వినేటటువంటి వారందరూ కూడా ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యం విలువ తెలియనటువంటి చాలామంది ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి భక్తిహీనులకి అనేక వేదనలు, అనేక శోధనలు, అనేక రోగాలు ఎందుకు వస్తున్నాయి ఈరోజు సమస్యలు? చూద్దాం ఒకసారి ఆ మాట. వాక్యం వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నోడికి వచ్చే రోగాలు చూస్తారు బైబిల్లో. మీరు అన్నం కూడా తినరు ఇప్పుడు అవన్నీ చూపిస్తే. కాబట్టి వాక్యం వినకపోతే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. వినరు వాక్యం. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. బాగున్నప్పుడు వాక్యం చెప్తే వినరు. అందుకే దేవుడు తెలుసు నీకు ఎట్టనిపి తింటావో. చెబుతున్నాడు ఇప్పుడు. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఎప్పుడు అనిపిస్తుందో నీకు ఈ మాట? చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వెళ్ళాడు కొద్దాం మళ్ళీ. ఎప్పుడు అనిపిస్తుందో ఈ మాట నీకు? వాక్యం వినండిరా బాబు అంటే వినరు. ఏం చేత? రోగాన్ని రప్పించి నిన్ను మంచం ఎక్కించి అక్కడ పెడతాడు నీకు బాధ, అక్కడ ఇస్తాడు నీకు శిక్షణ. మామూలుగా ఉన్నప్పుడు వాక్యం వినండి వినరు. ఎందుకు వినాలండి వాక్యం? మేము ఎందుకు? మాకు వాక్యంతో పని ఏంటి? వాక్యంతో మాకేంటండి పని? మాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, ఒంటి నిండా గర్వం ఉంది. మరి తగ్గించాలి కదా. మరి అది తగ్గించాలంటే నీకు రోగం రప్పించాలి దేవుడు. రోగం రప్పించి నిన్ను మంచం ఎక్కిస్తే అప్పుడు అంటున్న మంచంలో పడుకొని ఏమని? అయ్యో నేను ఎట్లా ఈ వాక్యాన్ని వినలేకపోయాను. ఆ బుద్ధి జ్ఞానం ఎప్పుడు ఉండాలో తెలుసా?
నీకు ఒక్కటిచ్చి మంచం ఎక్కి ముందు ఉండాలి ఈ జ్ఞానం నీకు. నువ్వు రోగం వచ్చి మంచం ఎక్కిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి అంటే నా ప్రార్థన కూడా వినడు. ఏదో మీ కళ్ళనీళ్ళు చూడటానికి చేయటమే కొంతమందికి. అందరి ప్రార్థనలు వినడు, అందరు చేస్తే ఒప్పుకోడు కూడా ఆయన. అందుకే హెచ్చరిస్తున్నాడు, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఎప్పుడు అనుకుంటున్నారు ఇవన్నీ? ఇక మంచం ఎక్కి నీ ముందుకు చెప్తుంటాడు డాక్టర్ గారు, అయిపోయింది వీడికి పెట్టులో పెట్టడం ఎక్కిండి 12 రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల్లో చెప్తూ ఉంటాడు వచ్చి. ఆ చెప్పినప్పుడు అనిపిస్తుంది నీకు, అయ్యో అప్పుడు చెప్పాడు అయ్యగారు మైక్లో చెప్తూనే ఉన్నాడు, నేను వినిపించుకోలేదు, వినిపించుకుంటే ఇంత పరిస్థితి నాకు వచ్చేది కాదు అని ఒక ముగింపు స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది నీకు. ఏంటా స్థితి? కింద చెబుతున్నాడు 14 లాస్ట్ చెప్తున్నాడు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెము ఎడమాయనని నీవు చెప్పుకొనొచ్చు మూలుగుచునుందువు. ఎప్పుడు మూలుగుతారు? ఒంటిలో ఉన్న శక్తి అంటే గర్వం, ఆహం అంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది నీకు, అయ్యో ఎందుకు నేను వినలేకపోయాను ఈ వాక్యాన్ని, ఎందుకు దేవుడు గద్దిస్తున్నా నేను పట్టించుకోలేకపోయాను. ఇదే సామెతల గ్రంథంలో చెబుతున్నాడు 1వ అధ్యాయంలో. చూడండి ఏమంటున్నాడు, చూడండి 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23, నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలవగా మీరు వినకపోతిరి. ఏమంటున్నాడు దేవుడు? నేను పిలిచాను మిమ్మల్ని, పట్టించుకునేవాడు ఒక్కళ్ళేడు, అందరూ బిజీ. ఏంటి? దేనికోసం ఈ ప్రయాస? దేనికోసం ఈ పరుగులాట? సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మీకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? మరణం తర్వాత మరొక లోకం ఉందని బైబిల్ చెప్తుంది. అది అజ్ఞానులకు అర్థం కాదు, జ్ఞానంగా బ్రతకాలి నువ్వు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, అజ్ఞానంగా బ్రతుకుతున్నావా? దేవుడిచ్చిన కాలాన్ని వ్యర్థంగా నీడవలే గడుపుచున్నావా? అందుకే చెబుతున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచున్న మనుషుల బ్రతుకునందు ఏది వాళ్ళకి క్షేమకరమైంది ఎవరికి తెలుసు? భూమి మీద తెలిసిండి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా. రేపటి వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. మరి ఎవరు చెప్పాలి జ్ఞానం? ఎవరికి తెలిసి జ్ఞానం? తెలియకపోయినా ఏం మాట్లాడతారో తెలుసండి, భవిష్యత్తు జ్ఞానుల వలె పెద్ద తెలివితేటలు ఉన్నోళ్ళలాగా, ఏమంటే పెద్ద సైంటిస్టులా మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. ఏం మాట్లాడతారు ఏం తెలియకపోయినా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చూడండి ఏమంటాడు, జరగబోయేది ఏదో వాళ్ళకి తెలియకపోయినా. చూడండి ఏమంటున్నాడు, ఎవరి అంటే వీళ్ళు బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు చెప్పాలి? ఎవరో తెలుసండి చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో? ఎవరికైనా తెలుసు? ఇక్కడ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పాలి? మరి బైబిల్ మాత్రమే చెప్పాలి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. మనం అనుకుంటున్నాం ఇప్పుడు 30 కదండి నా వయసు, ఇంకా 20 ఏళ్ళు గ్యారంటీ అనుకుంటాం మనం. నా వయసు ఇప్పుడు 40 అండి, ఇంకొక 10 ఏళ్ళు గ్యారంటీ అనుకుంటా నేను. కానీ గ్యారంటీ వారంటీ లేని బ్రతుకుని దేవుడు నీకు ఇచ్చాడు. తెలుసా నీకు అది? ఈ మొబైల్కి ఉందేమో వారంటీ గ్యారంటీ, కానీ మన బ్రతుక్కు లేదు. ఎందుకంటే రేపేమి సంభవించునో మీ అందరికీ కాదు, నాకు కూడా తెలియదు. తెలుసా? ఎవరికి తెలీదు. మరి తెలియదని వారంటీ గ్యారంటీ లేని బ్రతుకుని నీకు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎలక్ట్ అవ్వాలి మనిషి భూమి మీద? ఎందుకంటే బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించిన వాడే నిత్య జీవానికి పాత్రుడు. బ్రతికి నీకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ధనవంతుడు లాస్ట్ స్టోరీ తెలుసుకుని మనకి. ధనవంతుడు ఎలా బ్రతికాడు? వాడికి నచ్చినట్టుగా బ్రతికాడు, వాడికి నచ్చినట్టుగా బ్రతికాడు ఈ భూమి మీద. చివరికి యాతన పడుతూ కేకలు పెడుతున్నాడు ఆరనగ్నిలోకి వెళ్ళిపోయి. అట్లాంటి పరిస్థితి క్రైస్తవుడు తెచ్చుకోకూడదు.
అందుకే అది తప్పించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మాట చేతే కానీ క్రియ చేతే కానీ మనం ఏం చేసినా ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై మనం ఈ భూమి మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని కృప, ఆయన ఆదరణ మనకు వస్తుంది. ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 9 చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మరియు చూడండి ఏమంటున్నాడు పౌలు గారు, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, ఏమన్నాడు? అట్టి వాటిని చేయుడు. ఏంటి చేస్తే లాభం ఏంటి కింద చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడు దేవుడు చెప్పినవన్నీ మీరు విని చేసినప్పుడు, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. దేవుడు ఎప్పుడు తోడుంటాడు? ఇప్పుడు చెప్పండి. దేవుడు ఎప్పుడు తోడుంటాడు? ప్రసన్న, దేవుడు ఎప్పుడు తోడుంటాడు మనకి? అయ్యగారు చెప్పే మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతికినప్పుడు దేవుడు మనకు తోడుంటాడు. అవునా? అయ్యగారు చెప్పే మాటలు ఈ చెవితో విని చెవితో వదిలేసుకొని పోయావనుకో, దేవుడు మీకు తోడై ఉండడు. అందుకే అంటున్నాడు, మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే అన్నాడు. మరి దేవుని మాట నీ హృదయంలో లేదనుకోండి, నీకు ప్రొటెక్షన్ ఉంటుందా? ఉండదు. అందుకే దేవుని మాట మనం హృదయంలో ఉంచుకునేలా వినాలి. అందుకే కల్మషముతో ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాక్యం నీలోకి రాదు. వస్తుందా? ఇప్పుడు వింటున్నటువంటి మీరు వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించలేదనుకోండి, ఎవరు మోసపోతున్నట్టు? ఒక మాట చూడండి, ఆ మాట దృష్టిలో చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, ఉరుంతుందని భయపడకండి, అయిపోయింది కదా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 21 నుంచి 22 చదువుకొని ముగించేద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును ఏం చేయమన్నాడు? మాని. ఎందుకు మానాలి? దుష్టత్వాన్ని ఎందుకు మానమన్నాడు? కంటిన్యూషన్ చేయమాట. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుట కొరకు నీలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు మానాలి. అది మానకుండా ఇక్కడికొచ్చి ముసుకేసుకొని కూర్చున్నావు అనుకో, నిన్ను రక్షించే శక్తి కలిగిన వాక్యం నీలోకి రాదు. మరి నిన్ను కానీ రక్షించే శక్తి కలిగిన వాక్యం నీలోకి రాకపోతే వస్తున్న ప్రమాదాన్ని ఎవడ తప్పించాలి? మరి ఆలోచించు ఒకసారి. అందుకే కల్మషముతో, కపటముతో, వేషధారణతో దేవుని మందిరానికి రాకూడదు. వచ్చేటప్పుడు ఎలాగైతే స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వస్తావో పరిశుభ్రంగా, హృదయం కూడా అంతే పరిశుభ్రంగా పెంచుకోవాలి. అప్పుడు చెబుతున్నాడు, 22లో చెబుతున్నాడు చూడండి, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. మిమ్మల్ని మీరే అన్నాడా? అయ్యగారు అన్నాడా? మిమ్మల్ని మీరే అన్నాడు. మీ పక్కన వాళ్ళు కూడా చెప్పాలా. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. అది ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ఇప్పుడు చెప్పండి, వాక్యం వినేవారుగా ఉంటే ఉపయోగం ఉందా? వాక్యము విని విన్నదాని ప్రకారం బ్రతికితే ఉపయోగం ఉందా? ఇప్పుడు చెప్పాలి మీరు. వాక్యము విని విన్నదాని ప్రకారం బ్రతికినప్పుడు దేవుని కాపుదల, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన ఎప్పుడు మనతోనే ఉంటుంది. కనుక ఇది మీరు ఆలోచన నుంచి ఆచరణలో పెట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుడి కుటుంబానికి నిత్యము మేలు చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో పాటు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ వాళ్ళ కుటుంబానికి ఈ సమయంలో నేను హెచ్చరించేది ఏంటంటే, ఒక భక్తుడైన కొర్నేలు గారి కుటుంబం ఎలాగైతే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం నా కుటుంబం పొందుకుందో, అలాగే అప్పారావు గారి కుటుంబం కూడా నిత్యము దేవుని యొక్క కృప ఆదరణ పొందుకోవాలంటే ఒక యజమానిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉండాలి. ఆ తర్వాత ఆయన కష్టార్జితను అనుభవించగలుగుతాడు. ఆ తర్వాత భార్య నిత్య
నిత్యము ఫలించదానిగా ఉంటుంది. తన పిల్లలు ఒలీవ మొక్కల వలె అభివృద్ధి పొందుతారు. అలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుతుందని 128వ కీర్తనలో సొలొమోను గారు మాట్లాడాడు. కనుక మీ కుటుంబం నిత్యము వర్ధిల్లింపబడాలి, మీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉండాలి, నీ భార్య నిత్యము ఫలించేదానిగా ఉండాలనంటే ఖచ్చితంగా ఇంటి యజమానుడు దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా వందనాలు